వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ దృశ్యం. ఇప్పటికే ఈ సిరీస్లో 2 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 3వ పార్ట్కి రెడీ అవుతున్నారు. ఫ్యామిలీ థ్రిల్లర్స్ అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చిత్రం దృశ్యం 3వ భాగానికి రంగం సిద్ధమవుతుంది. మలయాళంలో మోహన్ లాల్ అధికారికంగా పార్ట్ 3ని లాంచ్ చేయగా, హిందీలో అజయ్ దేవగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. త్వరలోనే వెంకటేష్ కూడా దృశ్యం 3ని స్టార్ట్ చేస్తాడని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్తో కమిట్మెంట్స్ ఉన్న వెంకీ మామ వీటితో పాటు దృశ్యం 3ని చేయాలని చూస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు మాయమైన శవం చుట్టూ తిరిగే దృశ్యం కథ పార్ట్ 3తో ముగింపు రానుంది. డెడ్ బాడీని ఇంతకాలం దాచిపెట్టిన హీరో చివరికి దాన్ని తల్లిదండ్రులు అప్పగించడంతో పాటు వేరొక క్రైమ్లో ఇరుక్కుపోవడం లాంటి పాయింట్తో దీన్ని మరింత ఇంటెన్షన్తో తీస్తారట. దర్శకుడు జీతూ జోసెఫ్ టెరిఫిక్ స్క్రీన్ ప్లే సిద్ధం చేశారని సమాచారం. అక్టోబర్ నుంచి మోహన్ లాల్ దృశ్యం 3 షూటింగ్కి వెళ్లనున్నారు. అజయ్ దేవగన్ 2026 అక్టోబర్ 2న విడుదల తేదీని లక్ష్యంగా పెట్టుకుని పనులు ప్రారంభించబోతున్నాడు. కానీ వెంకీ మామ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే పెండింగ్ ఉంది. రాంబాబుగా వెంకటేష్ తప్ప ఆ పాత్రని ఇంకెవరూ చేయలేరన్నంత గొప్పగా దృశ్యం మనకు రిజిస్టర్ అయ్యింది. దృశ్యం 2 ఓటీటీ రావడంతో బాక్సాఫీస్ రన్ మిస్ అయిందని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు టెన్షన్ అక్కర్లేదు. దృశ్యం 3 నిజంగా కార్యరూపం దాలిస్తే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్రస్తుతానికి వెంకటేష్ దగ్గర ప్రతిపాదన ఉంది. వెంకటేష్ కూడా దృశ్యం 3 చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం మరియు దృశ్యం 2 సినిమాలు మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్లా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ నటించిన ఈ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దృశ్యం 3 కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని మలయాళం, హిందీ, తెలుగు భాషలో ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచనతో దర్శకుడు జీతూ జోసెఫ్ ముందుకు సాగుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.